జయప్రకాష్ నారాయణ గారు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం చర్చల సందర్భంగా చూపించినటువంటి డాక్యుమెంట్స్ రాజీవ్ వికిరణాలు ఎక్కడైతే ఫ్రాడ్ జరుగుతుందో ఆ డాక్యుమెంట్స్ సభలో చూపించడం అందరికీ తెలిసిన విషయం. అయితే ఈరోజు ఈ రాజీవ్ వికిరణాల పేరు చెప్పి ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి తూట్లు పొడవడానికి కొన్ని కంపెనీలు బినామీ కంపెనీలను సృష్టించి శిక్షణ ఇవ్వకుండా ఇచ్చినట్టుగా, ఉద్యోగం లేకుండా ఉద్యోగం ఉన్నట్టుగా, అలాగే 3 నెలలు వారి దగ్గర పనిచేసినట్టుగా సర్టిఫికెట్లు ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ దగ్గర డబ్బులు తనుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారిని ఈరోజు కలిసి వినతిపత్రం సమర్పించి జేపీ గారు ఏదైతే లెటర్ రాశారో ఆ లెటర్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన దీని మీద వెంటనే చాలా సానుకూలంగా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉదాహరణకు డేటా ప్రో అనే కంపెనీ విశాఖపట్నంలో నేను మా మిత్రులు ఒక ఎంక్వైరీ చేస్తే 25 నవంబర్ నాడు మిస్టర్ లోకేష్ అనే అబ్బాయిని అపాయింట్మెంట్ చేసుకున్నట్టుగా ఆ కంపెనీలో ఇవ్వడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఫీల్డ్ ఎంక్వైరీలో ఎక్కడా కూడా ఈ పేర్లు కానీ ఇందులో ఉన్నవారు కానీ ఎక్కడా కూడా పని చేసినట్టు కానీ వారికి ట్రైనింగ్ ఇచ్చినట్టు కానీ ఎక్కడా కూడా రికార్డులో లేదు. ఇండివిజువల్గా మేము మనుషులను కలిసాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో ఫిజికల్గా తిరిగి ఎవరైతే ఆ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందారో వారి దగ్గరికి వెళ్ళి కలిస్తే వారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మేము కేవలం ఒక నాయకుడిగా కాకుండా ఒక సాధారణ శిక్షణ పొందడానికి వెళ్ళినట్టుగా ఆ కంపెనీకి వెళ్ళి 2 రోజులు మా ఫీల్డ్ స్టడీ చేసి అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ తీసుకురావడం జరిగింది. అయ్యా, మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఒకటే మీడియా ద్వారా, రాష్ట్రంలో 28 కంపెనీలకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. సుమారు ట్రైనింగ్ కాంట్రాక్ట్ సుమారుగా 1,80,000 మందికి ఈ ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ టార్గెట్ ఇవ్వడం జరిగింది ఒక్కో కంపెనీకి. దీంట్లో డేటా ప్రో అనే కంపెనీ 7,500 మందికి టార్గెట్ ఇచ్చారు. కానీ వాస్తవ రూపంలో వారు ట్రైనింగ్ ఇచ్చింది ఇప్పటికి 200 మందికి కూడా లేదు. కానీ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో మెప్మా, ఈజీఎంఎం, డిఆర్డిఏ, మెప్మా అనేది రాజీవ్ వికిరణాలు కిందికి చేర్చారు. ఈజీఎంఎం సేమ్, డిఆర్డిఏ కూడా సేమ్. ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా అని మెప్మా అని ఒకటి కొత్త పథకం పెట్టి అది రాజీవ్ వికిరణాలు కలపడం జరిగింది. ఇంతకు ముందున్న పథకాలే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ అని చెప్పి ఈజీఎంఎం ఒకటి ఉన్నది. దాని తర్వాత డిఆర్డిఏ, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ, దాని కిందకి ఈ 3 స్కీములు, ఈ రాజీవ్ వికిరణాలు 3 కూడా దాని కిందకి చేరడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా ఈ 1,80,000 మందికి ఎక్కడైతే ట్రైనింగ్ ఇచ్చామని చెప్పి గవర్నమెంట్ ఈ డిసెంబర్ ఆఖరికి చెప్పుకోదలుచుకుందో అది ఎక్కడా కూడా అమలు కాలేదు. కేవలం ఒక 10,000 మందికి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడైనా ప్లేస్మెంట్ ఇస్తే రావచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ 4 విడతలుగా ఈ పేమెంట్ చేస్తుంది. 12.5% ముందు క్యాండిడేట్ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు, మరో 12.5% ఆ అబ్బాయికి నెల రోజులకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, 50% ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత, మిగతా 25% 3 నెలలు అక్కడ కంపెనీలో పనిచేసినట్టుగా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా కూడా జరగట్లేదు. దానికి మీకు ఈ ప్రూఫ్స్తో సహా ఇవ్వడం జరుగుతుంది. ఇదే దానికి ఉదాహరణ.